కుప్పంలో ఎలాగైనా చంద్రబాబుని దెబ్బ కొట్టాలన్నటువంటిది జగన్ ప్లాన్. ఎందుకు క్రిందటిసారి పులివెందులలో జగన్ ఎలాగైనా దెబ్బ కొట్టాలని చంద్రబాబు వేసిన స్కెచ్లో భాగమే చివరికి వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంటే బీటెక్ రవి గెలవడం. అది చంద్రబాబు ప్లాన్లో భాగంగానే సాధ్యమైంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడంతో ఇక ఆ తర్వాతన ఎట్లాగైనా ఉంటుంది. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులు అతనే కదా గెలిచింది. టోటల్గా పులివెందుల్లోనే జగన్కి చెక్ పెట్టాలని చెప్పి చంద్రబాబు భావిస్తుంటే చంద్రబాబు కుప్పంలోనే చెక్ పెట్టాలన్నది జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో అక్కడ సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీ ఇవన్నీ కూడా వాళ్లే గెలుచుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అక్కడ చంద్రబాబు స్వయంగా భువనేశ్వరి పదే తిరుగుతా, లోకేష్ తిరుగుతా, చంద్రబాబు తిరుగుతా అక్కడ ఎట్టి పరిస్థితులు గెలవడానికి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో జగన్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. తాజాగా 1వ తారీఖు తర్వాతన ఈ నెల 26నే కుప్పం వెళ్ళబోతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. 8:15కి తాడేపల్లి నుంచి బయలుదేరి రామకుప్పం మండలం రాజుపేటకి చేరుకుని అక్కడ కుప్పం కెనాల్కి నీటిని విడుదల చేయబోతున్నారు. ఇంతవరకు కుప్పంకి నీళ్లు చంద్రబాబు హయాంలో తెలియదు. పులివెందులకి నీళ్లు ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారు రిలీజ్ చేసి నేను పులివెందులకి నీళ్ళు ఇచ్చాను, రాజశేఖర రెడ్డి కుటుంబం ఇంతవరకు ఏం చేయలేకపోయిందని చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చి బాబు ఏం చేయలేకపోయారని చెప్పేందుకోసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారు. శాంతిపురం మండలం గండిశెట్టిపల్లికి చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. తాడేపల్లికి ఆ సాయంత్రం చేరుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.